Hey guys, welcome back to my another video, and this video will be recording Allu Arjun అనమాట. దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రెండీ సజెస్ట్. నేను 886 ఎక్కడ ఉన్నాను అనమాట, ఆ పాయింట్ లో ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 అయిపోతాం. దాని తర్వాత విల్ డూ మోర్ వీడియోస్. ఐ విల్ ఇంటరాక్ట్ విత్ యూ అండ్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ వీడియోస్ చేద్దాం. అండ్ మీరు కామెంట్స్ చేయండి, పర్టికులర్ గా ఇలా చేయండి, ఇలా చేద్దాం, అలా చేద్దాం అనే ఏమన్నా కాన్సెప్ట్స్ ఉన్నా చెప్పండి. సో దట్ ఇట్స్ ఫ్రీ కామెంట్ బాక్స్ ఉంది కింద, మీకు నచ్చదు రాసేసుకోండి. సో అదనమాట సంగతి. నేనేమనుకోను, అట్లానే నన్ను టార్గెట్ చేయొద్దు ప్లీజ్ ప్లీజ్. నేను కూడా మీలాగా TFI బానిసని. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైప్ ఎక్కించుకుందాం. నాకైతే పిచ్చ హైప్ ఉంది. సో లెట్స్ టాక్. అసలు బన్నీ కెరీర్ ఎలా ఉంది, ఎలా గ్రాఫ్ వెళ్ళింది, ఎలా డౌన్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఎంత హైట్కి వెళ్ళింది అనే కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. నాకైతే ఫస్ట్ నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్ చేసిన సినిమాలు చాలా తక్కువ వేరే యాక్టర్స్తో పోలిస్తే. బట్ ప్రతి ఒక్క మూవీకి ఒక మార్క్ అనేది పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి అనేటప్పటికల్లా రాజమౌళి అంటే ఒక స్టాంప్ అన్నట్టు అలా ఉంటే, ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. సో అట్లా స్టైల్ స్టార్ అయ్యాడు. అండ్ ఆల్సో ఇంకొకటి చెప్పాలంటే, అసలు నిజంగా ఎంతమంది అనుకున్నారు, మేబీ మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా ఏదైనా, గంగోత్రి సినిమా చూస్తే ఇది హీరో అవుతాడా, ఏంది యాక్టింగ్, ఏంది అట్లా మోసపడు. నేనైతే ఇంకా నిజం చెప్పాలంటే ఇప్పటికీ నేను గంగోత్రి సినిమా సరిగ్గా చూడాల, అక్కడక్కడ చూస్తా. ఎందుకో నాకు అది ఎక్కదనమాట, అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉండదు ఆ మూవీ. అది పక్కన పెట్టండి. దాని తర్వాత వచ్చిన ఆర్య ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ టైం నేను థియేటర్ ఎక్స్పీరియన్స్ అయింది కూడా అదే. అసలు ఏంట్రా ఈ యాక్టర్ ఇలా చేస్తున్నాడు, లైక్ ఒక యూనిక్ పాయింట్ తో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తారనమాట అల్లు అర్జున్ గారు. దాని తర్వాత నాకు ఆ ఆర్య బాగా నచ్చింది సినిమా. దాని తర్వాత దీనికన్నా కమర్షియల్ గా నాకు బన్నీ బాగా నచ్చింది. మా సాంగ్స్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. ఇంకొక పాయింట్ మాట్లాడాలంటే, మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే ఆర్ఎల్స్ అల్లు అర్జున్ గురించి మాట్లాడాలి. ఏంట్రా అల్లు అర్జున్ లో స్పెషాలిటీ అంటే హార్డ్ వర్క్ చేస్తారు ఆయన. దాంతోపాటు మీరు ఫిల్మోగ్రఫీలో చూసుకుంటే ప్రతి మూవీలో సాంగ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. కొన్ని సాంగ్స్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని హిట్సే. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్య తీసుకోండి, అన్ని సాంగ్స్ హిట్టే. బన్నీ తీసుకోండి, దానిలో కూడా హిట్టే అన్ని సాంగ్స్. సో ఆ మోడల్లో ఉంటాయి అనమాట. అసలు వీడి హీరో ఏంట్రా అనుకున్నాడని, వీడ్రా హీరో అన్నట్టు మార్చేశాడు అనమాట. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, డిఫరెంట్ స్టైలింగ్, ఇలాంటివి చాలా అంటే చాలా చేశారు. దట్ ఈస్ బన్నీ గారు. దాని తర్వాత ఒక సినిమా వచ్చింది, దట్ ఈస్ హ్యాపీ. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం బోర్ కొట్టింది, అది ఇది అని చాలా మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఐ లైక్ దట్ మూవీ. చాలా ప్లెజెంట్ గా చాలా బాగుంటది. అండ్ కామెడీ బాగుంటది. ఎవ్రీథింగ్ హిట్స్ పర్ఫెక్ట్లీ. ఇవన్నీ మూడు అనుకుంటే దేశముద్ర పడింది పూరి జగన్నాథ్. అసలు వేరే లెవెల్ సార్, వేరే లెవెల్. దానిలో పాటలు, అసలు దానిలో స్టైలింగ్. ఇంకా నిజంగా చెప్పాలంటే ఎప్పుడు 6 ప్యాక్ అదికి అంటున్నారు కదా, అసలు ఫస్ట్ తెచ్చిందే బన్నీ గారు 6 ప్యాక్. అంటే బాడీ ఎలా ఉంటుంది, బాడీ షేప్ అవుట్ ఎలా చేయాలి, ఆ స్టైలింగ్, ఇవన్నీ చూపించింది మాత్రం దేశముద్ర సినిమా. కానీ నాకైతే దానిలో సాంగ్స్ ఇష్టం, అన్ని ఇష్టం, అంత బాగుంటుంది. కొంచెం అక్కడ కొన్ని ఏంటంటే డైలాగ్స్ కొంచెం తక్కువ ఉంటాయి, కానీ బాగుంటాయి. ప్రతి ఒక్క మూవీలో ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట. దాని తర్వాత అంటే ఎవరికి ఎలా ఉంటుంది అంటే, ఒక మూవీలో వచ్చేసి నార్మల్ హెయిర్ స్టైల్, ఒక మూవీలో వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ మారడం, అండ్ ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. సో మీరు ఇలా కళ్ళు మూసుకొని ఇది దేశముద్ర, ఇది అని చెప్పగలరు. అలా ఉంటుంది అనమాట అల్లు అర్జున్ చేసేది. దాని తర్వాత మీకు తెలిసిందే పరుగు సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది, కానీ చాలా మందికి ఎక్కలేదు. అండ్ మీకు ఇంకా తెలీదు ఎంతమందికి నమ్మవేవో కానీ సాంగ్ ఇష్టం చెప్పండి. అప్పుడులో తెగ సూపర్. అదొకటి. ఇంకోటి చల్లు. దాని తర్వాత వచ్చిందండి, ఇది వేరే లెవెల్ మూవీ. అందరు నాకు వచ్చేసి మూవీ బాగాలేదు అది ఇది అన్నారు, కానీ నేనైతే మాత్రం ఆ మూవీ గురించి మాట్లాడాలి. దట్ మూవీ కొంతమంది కనెక్ట్ అవుతుంది, కొంతమందికి అసలు కనెక్ట్ కాదు. ఏంద్రా ఈ మూవీ ఓవర్ యాక్షన్ లాగా ఉంటుంది, సైకోగాడు మూవీ, అది మిక్స్డ్ టాక్, నార్మల్ కాదు. ఫ్యామిలీ మెంబర్స్ అసలు చూడలేరు, అది ఇది అని కూడా చెప్పారు. దట్ ఈస్ ఆర్య 2. బట్ నాకు తెలిసి ఆర్య 2 సినిమా ఈజ్ ఎక్సలెంట్ మూవీ. మనం ప్రతి ఒక్క పర్స్పెక్టివ్ మాట్లాడచ్చు అనమాట ఆ మూవీలో. అంటే బన్నీ క్యారెక్టర్ గురించి మాట్లాడు, అజయ్ క్యారెక్టర్ అదే నవదీప్, అండ్ ఆల్సో కాజల్ అగర్వాల్ క్యారెక్టర్. అంటే ఒక 3 పర్స్పెక్టివ్స్లో మనం ఆ మూవీని చూడొచ్చు అనమాట. అండ్ దానిలో నాకు ఇంకోటి బాగా ఇష్టం ఏంటంటే సాంగ్స్.
మీరు ఫస్ట్ సాంగ్ మొదలు పెడితే లాస్ట్ సాంగ్ వరకు అన్నీ సూపర్ డూపర్ ఉంటాయి. ఈవెన్ నాకైతే పిచ్చిష్టం ఉప్పెనంతని ప్రేమని కానీ, మిస్టర్ పర్ఫెక్ట్ కానీ, అండ్ దీనిలో ఇంకొకటి స్టైలింగ్ కానీ, అసలు బన్నీ స్టైలింగ్ ఇస్ వేరే లెవెల్. అంతే అండి ఈ మూవీలో. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అప్పటి వరకు ఐటీ సాఫ్ట్వేర్స్ ఎలా ఉంటాయి, ఆ మూవీతో మొత్తం టర్న్ అయిపోయింది. అప్పటి నుంచి మీకు తెలిస్తే ఐటీ కంపెనీలో లైక్ జాబ్స్ పెరగడం కానీ, ఇవన్నీ కానీ, అక్కడ ఉండే కల్చర్ ఏంటి, ఎలా ఉంటుంది, హెచ్ఆర్ ఏంటి, ఇలా ఉంటాడు ఏంటి, అలా ఉంటాడు, ఇలాంటివన్నీ కాన్సెప్ట్స్ అన్నీ తీసుకొని వచ్చింది మాత్రం ఆర్య 2. అందరికీ ఐటీ జాబ్ అంటే మనకి తెలిసిన మూవీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఆర్య 2. నాకు తెలిసి అప్పటి వరకు మన పేరెంట్స్ కానీ చాలా మంది కానీ ఐటీ కంపెనీస్ ఏంటి ఇలా ఉంటాయి ఏంటి నిజమేనా అనేది ఒక గ్రాండ్ స్కేల్లో చూపించిన మూవీ దట్ ఈస్ ఆర్య 2. దాని తర్వాత వరుడు వచ్చిందండి. వరుణు నాకు అంటే ఒకటే టోన్లో ఉంటుంది, లైక్ హెయిర్ స్టైల్ కానీ ఇవన్నీ, కానీ అంత అనిపించలేదు. కానీ దీని తర్వాత వచ్చిన సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, దట్ ఈస్ వేదం. వేరే లెవెల్ సార్. అది అయితే నాకైతే స్పీక్స్. అసలు ఎమోషన్స్ అయితే ప్యాక్ ఆడేసుకున్నారు అనమాట అల్లు అర్జున్ గారు. కేబుల్ రాజు ఈజ్ అన్ ఎమోషన్. నిజంగా చెప్తున్నా, ఎంత ప్రాక్టికల్ గా ఉంటుందండి. మన లైఫ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్క పర్సన్ ఏదో ఒక జాబ్ చేస్తూ కొంచెం డబ్బులు కట్టుకుంటూ ఏదో అట్లా చేసుకుంటూ ఆ లైఫ్ స్టైల్ చూడాలి, ఈ లైఫ్ స్టైల్ చూడాలి అని ప్రతి ఒక్కరిది దానికి కనిపిస్తుంది. అంటే అలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నైస్. నేను ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే తెలీదు ఏం తెలీదు డూప్లికేట్ అని ఎంత 100 క్రేజీ. ఆ మూవీనే అంతే. దాని తర్వాత వచ్చి మనకి బద్రీనాథ్ ఒక లైక్ ఎమోషనల్ గా, ఇంకోటి డివోషనల్ గా ఇలాంటివన్నీ చూపించాలనుకున్నారు, కానీ అది సెట్ కాదు. కానీ బద్రీనాథ్ తర్వాత నుంచి దే ఆర్ లాట్స్ ఆఫ్ మూవీస్, ఒక్కొక్కటి డిఫరెంట్ ఉంటాయి. అసలు మీరు ఇక్కడ నుంచి చూడండి, జులై డిఫరెంట్ హెయిర్ స్టైల్, డిఫరెంట్ స్టైలింగ్, అండ్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా ఉంటాడు, అల్లరిచిల్లరగా తిరగడం, ఎంజాయ్ చేయడం, ఈ కాన్సెప్ట్ చూపిస్తారు. ఇట్ వాస్ వెరీ నైస్. అంటే ఆ మూవీ క్యారెక్టర్ తగ్గట్టు ఇప్పుడు ఒక డైరెక్టర్ చెప్పిన తర్వాత ఈ మూవీ ఎలా ఉంటుంది అంటే ఈ జెమ్స్ అంటే స్టైలింగ్ తెప్పిస్తారు అనమాట. గ్రేట్ సార్, గ్రేట్. నాకైతే ఇంకా మీకు జులై అంటే మీకు బన్నీనే గుర్తొస్తారు కానీ ఇంకా వేరే వాళ్ళు గుర్తురారు. అది ఆ మెయిన్ థింగ్. అండ్ దాని తర్వాత మనకు వచ్చేసి ఇద్దరమ్మాలతో మీరు నాకు నచ్చుతుంది అండ్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మీరు దానిలో నిజంగా చెప్పాలంటే స్టోరీ ఇవన్నీ కాకుండా క్యారెక్టరైజేషన్ చూడండి. దట్ ఈస్ అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్, హెయిర్ స్టైల్ కానీ, ఒక రాక్ స్టార్ కానీ, నాకెందుకో కొంచెం ఒక రాక్ స్టార్ వైబ్స్ వచ్చినాయి ఆ మూవీలో. అండ్ ఆల్సో ఆ హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ ఆ ఫైటింగ్ స్టైల్, ఇంకా మీకు తెలిసిందేగా రేస్ గుర్రం వచ్చింది, సన్ ఆఫ్ సత్యమూర్తి వచ్చింది, దాని తర్వాత మనకి రుద్రమదేవి, అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా, తెలుగంటే నేను, అది ఇది వేరే లెవెల్ ఉన్నాయి. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కాంబినేషన్ దట్ మేక్స్ మీ హైప్డ్ అప్ ఈజ్ అ బోయపాటి కాంబినేషన్, దట్ ఈస్ సరైనోడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ క్రేజీ లుక్, క్రేజీ ఉంటుంది. దాని సాంగ్స్ పాయింట్ ప్యూర్ కమర్షియల్ మూవీ, దట్ ఈస్ సరైనోడు అనమాట. ఐ లవ్ ఇట్. చాలా అంటే చాలా ఇష్టం అనమాట నాకు సరైనోడు. దాని తర్వాత మీరు ఒక ఫ్లాప్ స్టేజ్కి వెళ్ళారు, వేరే డౌన్ గ్రేడ్ కిందకి పడిపోయాడు అనమాట. దట్ ఈస్ మనకి దువ్వాడ జగన్నాథం డీజే. నాకు ఎందుకు డీజే కొంచెం ఇష్టం, కానీ చాలా మంది దాని మీద బ్యాడ్ ఇంపాక్ట్ వచ్చింది. ఒక్కటే అదేంటంటే స్టేజ్ మీద మాట్లాడిన దానివల్ల బ్యాడ్ టాక్ వచ్చింది. ఆర్ఎల్స్ ఇట్ వాస్ వెరీ గుడ్ మూవీ, ఒక కమర్షియల్ మూవీ అనమాట. అరే ఈ మూవీ ఎవరికైనా నచ్చుతుందా అని. సార్ నాకు నచ్చుతుంది సార్. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. నాకు ఆ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. మెయిన్గా ఆ కోపం చూపించడం కానీ, ఆ హెయిర్ స్టైలింగ్ కానీ, లేకపోతే ఎందుకు అట్లా ఆ లుక్ ఎందుకు అలా ఉంది ఏంటి అంటే ఒక రగుడ్ లుక్. ఒక మిలిటరీ పర్సన్ ఎలా ఉంటాడు అలా ఉంటాడు. చూడ్డానికి స్టైలిష్గా ఇట్లా ఉండరు. లిటరల్ చెప్తున్నా, ఎవరు అలా ఉండరు. ఇట్లానే మొరట్టుగా ఉండడం. అండ్ ఇంకోటి ఆ మూవీలో కూడా కాన్సెప్ట్ హీఈస్ ఎ సోల్జర్. ఒక మిలిటరీ మేజరు లేకపోతే ఈ కాన్సెప్ట్ కాదు, దానిలో ఒక సోల్జర్ ఉన్నప్పుడు అలానే ఉంటారు. రఫ్గా ఉంటారు, కోపంగా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, కంట్రోల్ చేసుకోలేరు. అండ్ అలాంటి పాయింట్స్ తీసుకుని వచ్చి చూపించారు. ఇట్ వాజ్ నైస్. నాకు నచ్చింది. థియేటర్లోకి వెళ్ళలేదు, నేను టీవీలో వచ్చాక చూసాను.
బట్ కొంచెం ఆ డైరెక్షన్ ఫాల్స్ అయితే చాలా ఉన్నాయి. దాని తర్వాత మీకు తెలిసిందే ఇంకా నెక్స్ట్ ఇస్ హిస్టరీ, దట్ ఈస్ అలా వైకుంఠపురం. ఆ మూవీ గురించి ఏం చెప్తాం, గ్యాప్ తీసుకుని పర్ఫెక్ట్ కొట్టడం అంటే దట్ ఈస్ అలా వైకుంఠపురం. క్రేజీ మూవీ అనమాట. నేను ఇప్పటికీ అలా మూవీ పెట్టేసి ఆన్ చేసిన సినిమా మొత్తం చూసేస్తాను, అంత బాగుంటుంది. అసలు ఏందిరా ఇది అన్నట్టు కూడా ఉండదు. క్రేజీ మూవీ అలా వైకుంఠపురం. అండ్ దాని తర్వాత మనకి పుష్ప. దాని గురించి ఇంకేం చెప్తాం భయ్య. నాకైతే పుష్పలో నాకు అల్లు అర్జున్ కనిపించలేదు. ఎట్లా చెప్తా, ఇప్పుడు వరకు వచ్చిన మూవీస్లో హీ మెయింటైన్ ద స్టైలింగ్ ఇది అని చెప్పాను, కానీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అల్లు అర్జున్ లేకపోతే ఇలా డ్రెస్సింగ్ స్టైల్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం ఒక కూలోడే కనిపించాను నాకు. లిటరల్గా నేను బయట ఎవరైనా కూల్ పనికి వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఉంటారో అల్లు అర్జున్ అన్నట్టు అంత రియలిస్టిక్గా చేశారు. ఇంకా దానికి నేషనల్ అవార్డు ఇవ్వడం అనేది ఇంకా మీకు అర్థం చేసుకోండి. తోపు యాక్టింగ్ చేశారు, ఇంకా టాప్ నాచ్ అనమాట. అండ్ అల్లు అర్జున్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ గెట్స్ ద నేషనల్ అవార్డ్. లిటిల్ ప్రౌడ్ అబౌట్ దిస్. లిటరల్గా చెప్తున్నా, ఎంతో మంది హీరోలు ఉన్నారు టాలీవుడ్లో, బట్ ఫస్ట్ టైం ఒక్క పర్సన్, దట్ ఈస్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కలిపి, దట్ ఈస్ 69th ఫిలిం ఫేర్ దానిలో నేషనల్ అవార్డు రావడం. ఇట్ వాస్ గ్రేట్. అల్లు అర్జున్ కి గ్రేట్, దట్ టు ఒక కమర్షియల్ మూవీకి. కానీ నిజంగా చెప్పాలంటే మీకు పుష్ప సినిమా చూస్తే మీకు అల్లు అర్జున్ కనిపించడు. ఇప్పుడు పుష్ప 2 అయితే మాత్రం నాకైతే వేరే లెవెల్ హైప్ లో ఉన్నాను. నాకైతే మాత్రం ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2. అండ్ అల్లు అర్జున్ లైక్ హీఈస్ నెవర్ బిఫోర్, హీఈస్ డిఫరెంట్ ఇప్పుడు అండ్ పాన్ ఇండియా. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలి, నేను నార్త్ వైపు వెళ్ళాను అనమాట. కొన్ని ప్లేసెస్కి వెళ్ళాను. ఆల్రెడీ వీడియో పెట్టాను సిక్కింకి వెళ్ళానని. అక్కడ అడిగాను అనమాట నార్మల్గా, మూవీస్ ఏమైనా చూస్తారా, ఇక్కడ ఏమో మూవీ థియేటర్స్ ఉన్నాయా, మీరు ఏం మూవీ చూస్తారా ఇది అంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇలా చెప్పారు. ఓకే తెలుగు మూవీస్ దిక్తాయే తూ అన్న అంటే ఒకడేమన్నాడంటే దేక పుష్ప అచ్చా జూకే నహీ సాలా అన్నాడు. ఓరే అసలు ఒక్కళ్ళు ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, దట్ టు ఆల్ ఓవర్ ఇండియా, ఇక్కడి నుంచి అక్కడ వరకు కొట్టడం అబ్సల్యూట్లీ సూపర్ అంతే. ఇంకా దీనికి మించి నేను ఏం చెప్పను కూడా, బికాస్ అల్లు అర్జున్ ఇస్ గ్రేట్. అండ్ ఇండియా మొత్తం ఇప్పుడు చూసుకుంటే అల్లు అర్జున్ గురించి తెలియనోడు లేడు. అండ్ ఏమనంటే అస్సలు తగ్గేదేలే, అదనమాట సంగతి. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఇంకేమైనా ఉంటే చెప్పండి. మీ ఫేవరెట్ ఆల్బమ్ ఆఫ్ అల్లు అర్జున్ చెప్పండి. నాకైతే నిజం చెప్తున్నాను కదా, ఆర్యా 2 ఈజ్ మై ఫేవరెట్. దట్ టు డిఎస్పి టాప్ నాచ్ ఉంటుంది. నాకు ఇప్పుడు వచ్చే పాటలు అన్నింటిలో ఉన్నాయి. అలా వైకుంఠపురంకి నేషనల్ అవార్డు రావచ్చు, లేకపోతే ఇంకేమైనా రావచ్చు, కానీ అన్నిటిని ఈ పాటల్ని అన్నిటిని కొట్టే పాటలు అయితే మాత్రం ఆర్యా 2. బికాజ్ నాకు ఫేవరెట్ అసలు డిఎస్పి మార్క్ మూవీస్ సాంగ్స్ ఆర్ వేరే లెవెల్. సో అట్లా అనమాట. మీ ఫేవరెట్ ఆల్బమ్ ఏంటి చెప్పండి, కామెంట్స్ చేయండి. ఓకేనా? సరే, మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఏ గ్రేట్ డే. బై సీ యూ, టాటా. ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే సుకుమార్ గురించి కూడా మాట్లాడాలని ఉంటే కింద కామెంట్ కూడా చేయండి దాని గురించి. బాయ్.